పుష్ప, ద రూల్. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్కి మన పుష్ప ఎలా ఎదిగాడు అనేది డీటెయిల్గా చూపించపోయినా చిన్న క్లారిటీ అయితే ఇచ్చాడు. స్టార్టింగ్ సీన్ చూస్తే ఎండింగ్ వచ్చేసరికి ఆ సీన్ ఏదో ఉండాలి కదా, దాని కన్క్లూజన్ ఏమైందిరా అనిపిస్తుంది. కానీ ఐకాన్ స్టార్ ఏమాత్రం తగ్గలే. తన యాక్టింగ్తో దూసుకుపోయినప్ప శ్రీవల్లిగా రష్మిక జీవించేసింది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. షికావత్గా ఫహద్ ఫాసిల్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. జగపతి బాబు తన రోల్ మార్క్ పెట్టి వెళ్ళిపోయిండు. సునీల్ అండ్ అనసూయ, అదే యాక్ట్రెస్ అనసూయ మధ్య మధ్యలో వచ్చి మెరిసింది. ఐటమ్ సాంగ్తో తలుకున వచ్చిన సీరియల్ కాసేపు డ్యాన్స్తో యూత్కి టచ్ ఇచ్చి వెళ్ళిపోయింది. సుకుమార్ రైటింగ్ చాలా బాగుంటాయి, కానీ ఈ పార్ట్లో స్టోరీ మీద కన్నా క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. స్టోరీ అంతా పార్ట్ 3లో గెంటేశాడు. కానీ లాస్ట్లోని ఎవడు రీడే అని క్వశ్చన్ మార్క్ అయితే పెట్టాడు. బీజమ్స్తో మ్యూజిక్ డైరెక్టర్స్ ర్యాంపేజ్ చూపించారు. ఫైట్ సీన్స్లోని క్లైమాక్స్తో అయితే మంచిగా డిజైన్ చేశారు. కానీ మూవీ ఎండింగ్ వచ్చేసరికి రేలంగి మావయ్య ఫ్యామిలీ సెంటిమెంట్ కనిపించింది. కానీ ఓవరాల్గా మంచి వైల్డ్ ఫైర్ మూవీని లాంచ్ చేశారు. ఫ్యాన్స్కి ఫెస్టివల్ హుషారు తెచ్చారు. షో ఫుల్ అయిపోయేలోపే మీరు కూడా తగ్గేదిలే అనుకుంటూ చూసేయండి.